ఐఐహెచ్టి లాబొరేటరీ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు చేనేత మరియు జౌళి శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్యంగా ఫార్మర్ ఎమ్మెల్సీ శ్రీ మినిస్టర్ శ్రీ జీవన్ రెడ్డి గారు గౌరవనీయులు, అదేవిధంగా శ్రీ మండల్ శ్రీరాములు గారు, శ్రీ మురళి గారు మరియు మన నేత రంగానికి ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరుగా నమస్కారం. అదేవిధంగా మా అధికారులు, ముఖ్యంగా 3 శాఖలు కమిషనరేట్, తర్వాత టెస్కో మరియు హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి అధికారులు మరియు చేనేత రంగం నుంచి వచ్చినటువంటి మన కళాకారులు, కార్మికులు, తర్వాత కుల పెద్దలు, ప్రెస్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది, ఎందుకంటే మా మంత్రివర్యులు చేనేత భవన్కి వచ్చారు మరియు ఈ భవనం ఎట్లా ఉంది అని వారు చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. తర్వాత మా దగ్గర ఉన్నటువంటి షోరూమ్స్, లాబొరేటరీస్ అన్నీ కూడా ఏ రకంగా పనిచేస్తున్నాయని కూడా వారు పరిశీలించి వారి సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడం జరిగింది. మరియు మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వము అన్ని రకాలుగా మన చేనేత రంగాన్ని మరియు మన పూర్తి స్థాయిలో జౌళి రంగాన్ని కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలి అని ఒక ఆలోచనతో చక్కటి స్కీమ్లని మొదలుపెట్టారు. ఇందులో ఒకటేమో ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలి, రెండోది నైపుణ్యాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి, మూడోది మార్కెటింగ్ లో వసతులు ఎట్లా కల్పించాలి అండ్ అండగా నిలబడాలి ప్రభుత్వం అని ఈ ఆలోచనతో ఇవన్నిటికీ కూడా సంక్షేమ పథకాలు అనేది ప్రభుత్వం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మన కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పరిచి మన పిల్లలందరికీ కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఒక డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ ద్వారా ఈ రంగంలో మంచి ఉద్యోగాలు, మంచి కెరియర్ అవకాశాలు కూడా పిల్లలకి ఇవ్వాలి అనే ఆలోచనతో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది పోయిన సంవత్సరము. ఇప్పుడు సుమారు 110 పిల్లలు ఉన్నారు మన దగ్గర. ఇంతకు ముందు మన పిల్లలు దూరంగా వెంకటగిరిలో లేకపోతే బర్గా ఒడిశాలో ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మన పిల్లలు మన దగ్గరే వచ్చి వాళ్ళు ఈ టెక్స్టైల్ రంగంలో వాళ్ళు డిప్లొమాలు తీసుకునే అవకాశం అనేది ప్రభుత్వం ఇప్పుడు కల్పించింది. ముఖ్యంగా మన దగ్గర పద్మశాలి పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. సుమారు 80% పిల్లలందరి అన్ని క్లస్టర్స్ తెలంగాణలో కరీంనగర్ అండ్ వరంగల్ నుంచి ఇటువైపు నల్గొండ, మహబూబ్ నగర్ నుంచి మన పిల్లలు మన పద్మశాలి చేనేత అండ్ ఈ జౌళి శాఖ సంబంధించినటువంటి కుటుంబాల నుంచే పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు. వీళ్ళతో పాటు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఈ సబ్జెక్ట్ లో మిగతా పిల్లలు వస్తున్నారు. మరి ఈ రోజు వాళ్ళకి ఈ ల్యాబ్స్, తర్వాత క్లాస్ రూమ్స్ అన్ని వసతులు కూడా వాళ్ళకి ఇచ్చుకుంటూ స్కాలర్షిప్స్, యూనిఫామ్ అన్ని ఇచ్చి వాళ్ళని ఈ రంగంలో ప్రోత్సహించి మన రాష్ట్రాన్ని ఈ రంగంలో తీర్చిదిద్దాలి అనే ఒక ఆలోచనతో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీటితో పాటు మీకు అందరికీ పథకాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేతన్న పొదుపు పథకమైన, నేతన్న బీమా పథకమైన, నేతన్న భరోసా పథకమైన ఈ అన్ని పథకాల ద్వారా మన దగ్గర ఉన్నటువంటి నేత కార్మికులు కోఆపరేటివ్ సెక్టర్లో ఉంటే, బయట ఉంటే అందరినీ కాపాడి అందరినీ ప్రోత్సహించాలి, అందరి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచనతో ఇది అమల్లోకి తీసుకొచ్చారు. అదే విధంగా మన దగ్గర అన్ని స్కీమ్లు కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ గా వీవర్ అకౌంట్ కే మనము డబ్బు కూడా పంపిణీ చేస్తున్నాము. ఇప్పుడు మన ఐఐహెచ్టిని మన రాష్ట్రంలో కాక మన జాతీయ స్థాయిలో కూడా సెకండ్ బెస్ట్, సేలం ఏమో బెస్ట్ అని చెప్తారు, సెకండ్ బెస్ట్ ఐఐహెచ్టి అని కూడా సేలం వాళ్ళే వచ్చి వాళ్ళు ప్రకటించడం జరిగింది. సార్ మొన్న మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని కూడా ఒకసారి పిలిపించి వాళ్ళకు కూడా చూపించాలి అని ఒక ఆలోచన ఉన్నాం. మరియు ఈ కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చే అధికారులందరికీ కూడా, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు, మా జేడీ గారు, ఉన్నటువంటి విద్యా బోధన ఇచ్చే లెక్చరర్స్ అందరికీ కూడా మీ ద్వారా మళ్ళీ ఒకసారి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత అదే విధంగా ప్రభుత్వము కంటిన్యూస్ టెస్కో ద్వారా కంటిన్యూస్ ప్రొక్యూర్మెంట్ అండ్ పేమెంట్స్ చేస్తున్నారు ఈ చేనేత రంగంలో వీవర్స్ కి. ఇందులో ఉంటే మన జనరల్ లివరీ అంటే మన జిఐ ప్రొడక్ట్స్ కాక యూనిఫామ్ వెరైటీస్ కూడా 100కి
ఎంత ప్రొడక్షన్ ఉందో ఆ ప్రొడక్షన్ ని మనం తీసుకొని వాళ్ళకి కంటిన్యూస్ పేమెంట్స్ అనేది మనం చేస్తున్నాం సార్. ఈ రోజు మనము పక్కన రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఈ రంగం చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఆప్కో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సుమారు 3 నెలల నుంచి జీతాల పేమెంట్ కూడా చేసే పరిస్థితి లేదు. మనకి ఈ రకంగా ప్రభుత్వము అండగా ఉండి జియో ఇష్యూ చేసి జియో ద్వారా అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకి కావాల్సినటువంటి వస్త్రాలు ఏమేమి ఉన్నాయో పూర్తిగా ఈ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి అని చెప్పడంతో ఈ రోజు చేతి నిండా పని, తర్వాత పేమెంట్స్ కూడా కంటిన్యూస్ పేమెంట్స్ అనేది రంగానికి పోతుంది. ఈ రకంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ నేతన్న రంగంలో అందరినీ కూడా ఆదుకుంటుంది. మరియు సార్ ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనం డబ్బు తీసుకుంటున్నాము. సుమారు 35 క్లస్టర్స్ మనము పూర్తి స్థాయిలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనం చేయిస్తున్నాము. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 38 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో కూడా మన రికార్డ్ చాలా అద్భుతం సార్. ఇంతకు ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ టెక్స్టైల్స్ వచ్చి ఇక్కడ మనం ఏం చేశామని వాళ్ళు చూసి మిగతా క్లస్టర్స్ కి కూడా గైడ్ లైన్స్ ఆ రకంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర ఎండ్ టు ఎండ్ క్లస్టర్ లో ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్, స్కిల్ ఇంప్రూవ్మెంట్ ఈ 3 కూడా మనం టేకప్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ స్కీమ్ ద్వారా మనం చేసినటువంటి ప్రోడక్ట్ డిస్ప్లే కూడా తమకి చేశాము. ముఖ్యంగా కొత్త నూలు అంటే ఉంటే కాటన్ అండ్ సిల్క్ కాక హెంప్, బనానా ఫైబర్, జూట్, తర్వాత అదే రకంగా లినెన్ ఇట్లా కొత్త రకమైనటువంటి నూలు వాడడం, కొత్త టెక్నిక్స్ కూడా వీవింగ్ టెక్నిక్స్ కూడా వాడడము, అదే విధంగా కొత్త ప్రోడక్ట్స్ కూడా తయారు చేయడం అనేది మనము బల ప్రయత్నం అనేది చేస్తున్నాం. వాస్తవము ఇంకా మార్కెటింగ్ ప్రమోషన్ మనం టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. అది కూడా తమరి చొరవతో ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొని వెళ్తాము. తర్వాత మొన్న మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులకి చెప్పి లోన్ వేవర్ పథకంలో కొంచెం మనకి డిలేగా అయ్యి డబ్బు రాకుండా ఉండడంతో వారు ప్రత్యేకంగా చెప్పి మొన్న ఆ డబ్బు కూడా వారు రిలీజ్ చేయించడం జరిగింది. 33 కోట్లు మనకు ఆల్రెడీ ఖాతాలో వచ్చింది. వెంటనే అవి కూడా డిస్ట్రిబ్యూషన్ తమరి ఆదేశాల ప్రకారం మేము చేసేస్తాం సార్. తర్వాత ఈ ఒక్క చేనేత రంగం కాక కళాకారులు, హస్తకళాకారుల రంగంలో కూడా చాలా పని అనేది మనం మేకప్ చేయడం జరిగింది. ఈ రోజు షోరూమ్స్ రెనోవేషన్ చేయడము, అదే విధంగా ప్రోడక్ట్స్ కి సంబంధించినటువంటి డైవర్సిఫికేషన్ చేయడము, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో మనం టేకప్ చేస్తున్నాం సార్. మనం జిఐ కూడా ఇంకా కొత్త క్లస్టర్స్ ని కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించి మన చేనేత తర్వాత హస్తకళ రంగంలో పూర్తి స్థాయిలో మన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాన్ని కాపాడుకుంటూ మనము మార్కెటింగ్ కూడా చేస్తాము అనేది మళ్ళీ మంత్రివర్యులకి నేను చెప్పుకుంటూ వారి ఇక్కడ వచ్చి మనలందరినీ ఈ రకంగా ఉద్దేశించి మా విద్యార్థులు అదేవిధంగా అధికారులందరికీ కూడా వారి సూచనలు సలహాలు ఇచ్చి వారి సజెషన్స్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మాకు చాలా ఆనందదాయకం. మళ్ళీ సార్కి మా కృతజ్ఞతలు. వారితో పాటు జీవన్ రెడ్డి గారు వచ్చారు, వారికి కూడా మా కృతజ్ఞతలు. మరియు వచ్చినటువంటి మా చేనేత రంగంలో పెద్దలు అండ్ కార్మికులు, కళాకారులు అందరికీ కూడా మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు.